నమ్మకమైన జీవితం జీవించినప్పుడు ఏం చేసినా ఈ లోకంలో ఏం ఆలోచన కలుగుతుంది, దేవునికి ఏ విధమైన పని ఈ వ్యక్తికి ఇస్తే బాగుంటుంది అన్న విషయం ఆలోచిస్తాడు. అట్లాగే మనకు పేతురుని ఉదాహరణ తీసుకుంటే మనం నమ్మకస్తుడే, నమ్మకంగా తన పని చేసుకుని కాలం గడుపుకుంటూ ఉండేవాడే. మరి ఆ యొక్క నమ్మకం మంచి చేపల పట్టులో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తే. ఆ నమ్మకాన్ని చూసే దేవుడు అతని దగ్గరికి వచ్చాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం. లేకపోతే అందరి దగ్గరికి రాడు. మరి అనేక మంది అనేక పనుల్లో ఉంటారు. మరి ఆ పనుల్లో ఏ విధమైన ప్రయోజనం లేక విసిగి వేసారిపోయిన వాళ్ళు ఉంటారు. అటువంటిప్పుడు అందరి దగ్గరికి కూడా వెళ్ళాలి, కానీ అందరి దగ్గరికి వెళ్ళడం ఆయన ఎవరైతే నమ్మకంగా ఉంటారో, నమ్మకమైన జీవితం కలిగి మామూలు ఈ లోకంలో పని చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి మాత్రమే దేవుడు వస్తారు. ఆ వ్యక్తితో ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ వ్యక్తితో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే నమ్మకస్తుడు కదా, నమ్మకంగా ఉన్న వ్యక్తి కదా. నమ్మకంగా జీవించే వ్యక్తికి ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూసినట్లయితే దేవునికి ఇతని మీద ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక కార్యక్రమం ఉంటుంది. మరి పేతురుకి అటువంటి పరిస్థితుల్లో పేతురు నమ్మకత్వానికి దేవుడు మెచ్చుకొని ప్రియులారా అక్కడికి వస్తాడు. అక్కడ 2 దోణులు ఉంటాయి. పేతురు ఉన్న దోణి మీద యేసు ప్రభువు ఎక్కుతాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దేవుని సువార్త బోధించి తర్వాత ఏం చెప్తాడంటే, పాపం అంతకుముందు పేతురికి ఎంత కష్టపడ్డా చేపలు పడవు. మరి చేపలు పడకుండా మరి నిట్టూర్పులు విడుస్తూ నిరాశతో నిస్పృహతో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లోనే దేవుడు వెళ్తాడు. పిల్లరా, వెళ్ళి అప్పుడు ఏమంటాడంటే పేతురుతో ఉన్న వాళ్ళందరితో, నీవు లోతుకు పోనిచ్చి నీ వల వేయమంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఎప్పుడు ఎక్కడ చేపలు ఉంటాయో దేవునికి తెలుసు. సర్వ సృష్టికర్త కదండి, సర్వాన్ని నిర్మించిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు ఎప్పుడు చేపలు ఎక్కడ ఉంటాయో, మరి లోకంలో ఏం జరుగుతుందో మరి అన్నీ కూడా దేవునికి తెలుసు. అందుకని నీవు లోతుకు పోనిచ్చి నీ వల వేయమంటాడు.